సుగాలి ప్రీతి హంతకులకి గోళ్ళు బీకేయలేదు, రోమాలు బీకేయలేదు, తాటదీయలేదు, వాళ్ళకేదో సోపేసి వీపులు రుద్దలేదు, ఏమీ చేయలేదు. కానీ మీ పార్టీ నాయకులకు మాత్రం ఇవన్నీ చేసేస్తాను అంటున్నారు. అసలు ఈరోజు అన్యాయం అయిపోతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, రోడ్లో వాళ్ళని కొట్టి కొట్టి నడిపించి తీసుకెళ్ళి బాధితుల్ని చేస్తున్నారు. ఇన్ని చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీని ఏదో ఒక రౌడీ పార్టీ, ఆకు రౌడీ పార్టీ, వీళ్ళంతా అలాంటి రౌడీలని ముద్ర వేసే ప్రయత్నం చేసి, అంటే గట్టిగా మాట్లాడడం ద్వారా తిరిగి మీరు ఏదైనా అంటే చూసారా నా పైన దాడి చేస్తున్నారని చెప్పుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రయత్నాన్ని ఎలా చూస్తారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శివశంకర్ అన్నయ్య గారికి, ఇంద్రనీల్ గారికి నా నమస్కారాలు. నమస్తే సార్. మనకి ఒక వేమన పద్యము మీకు గుర్తుండే ఉంటుంది. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వధాభిరామ వినుర వేమ. అవును, అన్నటువంటి పద్యం మీరు బాగా గుర్తుండే ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశంలో రాజకీయ నాయకులందరూ ఒకలాగుంటారు. ఎవరైనా విమర్శిస్తే ఫ్యాక్ట్ చెక్ ద్వారా మీరు విమర్శకి సమాధానం ఏ రకంగా ఉంటుంది, ఇది మీరు చెప్పింది అవాస్తవాలు, ఇదిగోండి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలనో లేదా ప్రతి సమాధానమో లేదంటే సద్విమర్శలు చేసేటువంటి పరిస్థితి దేశ రాజకీయాల్లో ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి రాజకీయాలు చేస్తారంటే, కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ను చదవడం వరకే పని చేస్తారు. అందుకే నేను ఆ పద్యాన్ని చదివాను. రాజకీయ నాయకులలో పవన్ కళ్యాణ్ వేరయ్యా అనాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మనిషి ఇన్ని రకాల వేరియేషన్స్ బహుశా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా పవన్ కళ్యాణ్ గారే ఉంటారు తప్ప మరొకరు ఉండరు. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు సనాతన ధర్మం అంటూ, సనాతనిని నేను సనాతనిని అని స్వయం ప్రకటిత అవతారాన్ని ప్రకటించుకున్నారు తిరుపతి పుణ్యక్షేత్రంలో. అవును. ఆ రోజు నుంచి ఆయన సనాతన అవతారం ఎత్తినప్పటి నుంచి అపచారాలు పెరిగిపోయినాయి ఆంధ్ర రాష్ట్రంలో. కుండీల్లో చోరీ జరుగుతుంది, భక్తులు చనిపోతారు, అదే విధంగా ప్రతి దేవాలయంలో కూడా అపచారాలు జరుగుతూ ఉంటాయి. కానీ సనాతన అవతారం ఎత్తినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఆ దిశగా పనిచేశారా? దుర్గమ్మ గుడికి కరెంట్ బీకేస్తేనే ఏం మాట్లాడలేదు ఆయన. మరి అదే నేను చెప్తున్నాను. ఏ పూటకి ఆ వేషాన్ని మీరు చూస్తారు, సనాతన అవతారం ఎత్తడానికి అవసరమైనటువంటి కాస్ట్యూమ్ ని కూడా నీట్ గా డిజైన్ చేసుకొని ఎరుపు రంగులో ఆయన ఇంకా దేశ ప్రజలందరూ కూడా ఈయన ఒక గొప్ప హిందుత్వవాది అని నమ్మాలని వస్తారు. మరి నిన్నేమో పిఠాపురంలో వెస్టర్న్ స్టైల్లో స్పైక్స్, టీ షర్ట్లు, షర్ట్లు. సనాతన ధర్మంలో నాకు తెలిసి టీ షర్ట్ లో వెస్టర్న్ కల్చర్ ఉండదు నాకు తెలిసినంత వరకు. అదే అప్పటి వరకే సనాతన అవతారం అన్నది ఆ పూటకే ఆయన వేషం. ఏదైతే సినిమాల్లో స్క్రిప్ట్ ప్రకారం వేషాలు మారుతూ ఉంటాయో, రాజకీయాల్లో కూడా ఆ రకమైనటువంటి వేష మార్పులను పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు. నిన్న మాట్లాడిన మాటలు మీరు చూశారు. నా మాటలు చాలా మెత్తగా ఉంటాయి, చేతలు చాలా గట్టిగా ఉంటాయి అన్నారు. మరి గట్టి చేతలు ఉన్నట్టయితే ఆరోగ్యశ్రీ బకాయిలు లేవని చెప్పి వీధి పోరాటాలు చేస్తున్నారు. గట్టి చేతలతో ఆ బకాయిలు ఇప్పించచ్చు కదా. మరి గట్టి చేతలుంటే ఉప ముఖ్యమంత్రి గారు కదా, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి మహాప్రభు అని వీధి పోరాటాలు చేస్తున్నారు, ఫీజు బకాయిలు ఇప్పించచ్చు కదా. మరి గట్టి చేతలే ఉంటే మహిళలకు రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని చేస్తే అధికారం ఇవ్వండి అన్నారు కదా, అధికారం ఇచ్చారు. ఎక్కడ ప్రత్యేక చట్టాలు? గట్టి చేతలు చూపించచ్చు కదా. మరి గట్టి చేతలే ఉంటే నిన్నటికి నిన్న వరదలు విపత్తులు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక విజయవాడ వరదలు జరిగాయి. 19 నెలలుగా అవుతాంటే గట్టి చేతలేమయ్యాయి? ఇంతవరకు వరద పరిహారం లేదు రైతులకు. మరి గట్టి చేతలే ఉంటే రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించచ్చు కదా. మరి గట్టి చేతలే ఉంటే ఈ యొక్క పోలీసింగ్ వ్యవస్థని పటిష్టం చేసి దేశంలో నెంబర్ 1 చేయొచ్చు కదా. మరి గట్టి చేతలే ఉంటే ఆర్థిక విధ్వంసం అయిపోతుంది, అప్పుల ద్వారా అప్పులను కట్టడి చేయొచ్చు కదా గట్టి చేతల వలన. మెడికల్ కాలేజీలో ఏం గట్టి చేతలు? పప్పులు బెల్లాల్లాగా 99 పైసలకు భూములు. సినిమా డైలాగులకు పరిమితం అయిపోయి ఎక్కడికి వస్తే అక్కడ ఎడాపెడా డైలాగులు 4 జారించి చుస్తుమని పలాయనం చిత్తగిస్తుంటే ఇదేం రాజకీయ నాయకం? అందుకే
దేశ రాజకీయ నాయకులలో పవన్ కళ్యాణ్ వేరయ్యా అన్నటువంటి రీతిలో కానీ ఈ రోజు పవన్ కానీ కళ్యాణ్ గారి డేంజరస్ ప్రవర్తన పాలిటిక్స్ ఒకటి నడుస్తోంది సార్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మెడికల్ కాలేజీల మీద గట్టి పోరాటం చేసిన సందర్భంలో ఒకసారి బయటకు వచ్చారు. తర్వాత ఈ రాయలసీమ ఎత్తిపోతల చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయి ద్రోహిగా మిగిలిపోతున్నారు చరిత్రలో అనే విషయం ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు బయటకు వస్తారు. ఇలాంటి వచ్చినప్పుడు డైవర్ట్ చేసి వైఎస్ఆర్సీపీని తిడుతారు. ఆయనే కల్పించుకుని తిట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సార్ పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో నేను కొన్ని వేల పుస్తకాలు చదివాను. ఆనాడు చెగువీరా గారు ఇలాంటి మాటలు మాట్లాడారు, వాజ్పేయి గారు ఇలాంటి మాటలు మాట్లాడారు, కరుణానిధి గారు ఇలాంటి మాటలు మాట్లాడారు అనేసి కొన్ని ఉదహరిస్తారు. ఎప్పుడో పురాతన కాలపు మాటలను ఉదహరించేటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో పక్క రాష్ట్రంలో ఆయన ఉండేటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇంత రకమైనటువంటి ఆయన ఉండే రాష్ట్రం రాజకీయ ఏంటి? పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదా ఏంటి? ఆయన ఉండే రాష్ట్రం అంటారు మళ్ళీ. ఆయన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రము, నివాసము తెలంగాణ రాష్ట్రం. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాదా ఏంటి అంటున్నా? వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తే, రాజకీయము ఆంధ్రప్రదేశ్ లోనే చేస్తారు, ఆయన పదవులు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి, ఆయన నడిపే వ్యవహారాలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటాయి, ఆయన పొందే ప్రయోజనాలన్నీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటాయి. కానీ ఆయన మాత్రం తెలంగాణలో ఉంటారు. సో ఉదయం బ్రష్ చేసుకునేటప్పుడు రాత్రి నిద్రపోయేది మొత్తం తెలంగాణలో, రాజకీయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనా? ఏంది సార్ 132 సార్లు ప్రత్యేక విమానాల ప్రయాణాలు తెలంగాణ టు ఆంధ్ర జరిగితే కూడా మీరు మళ్ళీ ప్రశ్నిస్తున్నారంటే ఇంత స్పష్టంగా వారే తెలంగాణ టు ఆంధ్ర 132 సార్లు తిరిగారే, ఈ ప్రజలు గమనించరా? ఒక విషయం స్పష్టం సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిన్న కూడా అన్నారు, నేను దేశం కోసం పని చేస్తా, దేశ సౌభ్రాతృత్వం కోసం పని చేస్తా. ఒక నిమిషం నేనే అడగాలనుకున్నా, దయచేసి ఒక్క నిమిషం. దేశం కోసం పాటుపడుతున్న వ్యక్తిని నేను, దేశం కోసం పని చేస్తున్న ఏం చేశారు దేశం కోసం? నాకు అర్థం కాలేదే. ఏమన్నా ఎగ్జాంపుల్ ఉందా ఒకటైనా? ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారేమో స్వాతంత్రం తీసుకొచ్చాను అంటారు, ఈయనేమో దేశం కోసం నేనే పాటుపడుతున్నాను అని అంటారు. దేశం 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 అంటే భారతదేశం కాదు సార్, అది తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీని ఏ రకంగా అధికారంలోకి తేవాలి, చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా అధికారాన్ని కట్టబెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేయాలన్నదే వారి ఉద్దేశం. ఒకటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతా ఎక్కడో నల్గొండ జిల్లాలో నీటి కొరత వచ్చేసింది, అక్కడ రోగాల బారిన పడిపోతున్నారు ప్రజలు, నేను పట్టించుకున్నాను ఆనాడు అన్నారు కదా. మరి ఆనాడు ఆయన చేతిలో అధికారం లేదు, ఆయనకి వెసులుబాటు లేదు. ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తూట్లు పొడిచి దాన్ని సమాధి చేసేస్తుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని లక్షల మంది రాయలసీమ వాసుల కడుపు మంట కనపడడం లేదా? ఇది తప్పు అని మాట్లాడకపోగా మొత్తం డైవర్ట్ చేసే కుట్ర చేయడం మరీ దారుణం ఇది.